పవన్ కళ్యాణ్ పదవి బాధ్యతలు తీసుకున్నారు. డిప్యూటీ సీఎంగా ఆయన అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు. సో ఎలా ఉండబోతుంది ఏంటి అనేది బండారు రామకృష్ణ గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలా ఉండబోతుంది? ఈరోజు ఆయన సైన్ చేశారు, మరి ప్రజల్లోకి అడుగు పెట్టేశారు. ఎంత సేవ్ చేయబోతున్నారు మీకే తెలుస్తుంది, ఎందుకంటే దగ్గరుండి ఆయన మిమ్మల్ని చూస్తున్నారు కాబట్టి. సో ఎలా ఉండబోతుంది? కొన్ని కోట్ల ప్రజల ఆశ ఈరోజు నెరవేరబోతుంది. ఆయన మరి ఉప ముఖ్యమంత్రిగా మరి ఛార్జ్ తీసుకున్నారు, మంత్రి పదవులు ఛార్జ్ తీసుకున్నారు. ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఆయనకి ఇచ్చినటువంటి శాఖలు చాలా గణనీయమైనవి. మరి ప్రజలందరూ మరి పంచాయతీ రాజ్ దగ్గర నుంచి మరి ఎన్వైరన్మెంట్ దగ్గర నుంచి అలాగే అన్ని శాఖల గురించి చాలా ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని రిఫార్మ్స్ చూడబోతా ఉన్నాం. పంచాయతీ రాజ్ ఎక్కడైతే మన గత 5 ఏళ్లుగా వెనకబడి ఉన్నామో, మరి పంచాయతీ రాజ్ ఫండ్స్ అన్నీ మరి వెనకబడిపోవడానికి కారణం గత ప్రభుత్వం మరి ఆ ఫండ్స్ అన్నింటినీ వేరే వాటికి మళ్లించడం. మరి గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి జరగలేదు గత కొంతకాలంగా 5 ఏళ్లుగా. రాబోయే 5 ఏళ్ళు మరి గ్రామాలు చాలా పరిపూర్ణంగా చాలా పచ్చగా కనబడబోతా ఉన్నాయి. గ్రామ ప్రజల్ని, పంచాయతీరాజ్ని వ్యవస్థని మరి రిఫార్మ్ చేయడానికి మరి పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టుకున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి మన రాష్ట్రంలో కనబడబోతా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో మరి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చాలా బలంగా వెళ్ళబోతా ఉన్నాయి. వైసీపీ నాయకులు కొంతమంది అసెంబ్లీ గేట్ కూడా తాకనేమని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళు బయటకు రాని పరిస్థితి కూడా వాళ్ళ దగ్గర నెలకొంది. సో ఎలా ఉండబోతుంది, ఎలా చూడొచ్చు? ఇలాంటి స్టేట్మెంట్స్ పెద్ద పట్టించుకోక్కర్లేదమ్మా. ప్రజలు ఖచ్చితంగా అహంకారంతో ఎప్పుడైతే ప్రభుత్వం ఉంటుందో నాయకులు ఉంటారో ఖచ్చితంగా బుద్ధి చెప్తారనేది గత ఎన్నికల్లో మనం చూసాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మరి ప్రజలందరికీ అండగా ఉంటూ గ్రామీణ ప్రజలకు పంచాయతీరాజ్ శాఖ కానీ అట్లాగే ఫారెస్ట్ కానీ ఎన్వైరన్మెంట్ కానీ అన్ని శాఖల్లోనూ మరి ఆయన సేవలను అందిస్తారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ శాఖలన్నీ చాలా పరిపూర్ణంగా ఉంటాయి. థ్యాంక్ యూ. సో పవన్ కళ్యాణ్ అడుగు పెట్టారు. సో శాఖలన్నీ పరిపూర్ణంగా మేము పద్ధతిగా అంటే వైసీపీలా గత ప్రభుత్వంలో కాకుండా తేడా అనేది కనిపిస్తుందని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ ఆనంద్తో నాగశ్రీ, జై స్వరాజ్య టీవీ, విజయవాడ.